క్రీస్తు ప్రేమలోరా మొట్టమొదటి ప్రార్థనతో ఈ కూటాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి తల ఉంచుకొని ప్రార్థిస్తాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. సాయంకాల సమయంలో ప్రభావ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క నిమిత్తమై మీకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభావ మీ ఒట్టి చేతులతో పంపే దేవుడు కాదు తండ్రి, ఆశ్రయించని మనం కోరుచున్నాం ప్రభావ. ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభం ముగింపు వరకు తోడుగా నేడుగా నడిపించమని కోరుచున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభు మిక్కిలి ఆశ్చర్యకరంగా ఉన్నట్లు మీ కృపతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనవారా, మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. ఇక ఎక్కువ ఆఫీస్ కాల్ పరిచయం ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చుటకు మేము చాలా సంతోషిస్తున్నాం. మీకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా సువార్త అందించడం మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ యొక్క వాక్యాలన్నింటినీ మీకు ఆశీర్వకరంగా ఉంటాయని ఆశిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం ప్రవేశిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. క్రీస్తు ప్రేమనురా, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగా కానీ ఆమెతో చెప్పాను. చదవడం వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ విశ్వాసం గురించిన వాక్యము మనం గమనించగలము. విశ్వాసము అనగా నమ్ముట అర్థము. ప్రస్తుత ప్రపంచంలో గమనించినట్లయితే ఏది నమ్మవలనో ఏది నమ్మరాదో తెలియట కష్టంగా ఉన్నది. కొన్ని సమయంలో నమ్మగలుగుతున్నాము, నమ్మలేకపోతున్నాము. యేసు క్రీస్తును మనము నమ్మవలను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు అని వ్రాయబడిన రీతిగా క్రీస్తును మనము నమ్మవలను. ప్రియమణుల చదవడి వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియమణుల 25వ మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో గమనించినట్లయితే 12 ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వేమి చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకట పడిను. ప్రియమన్న వాళ్ళరా, ఈ యొక్క 12 ఏళ్ళ నుండి కష్టపడుతున్న స్త్రీని గురించి మీరు వినున్నారు. ఆమె అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమెకు స్వస్థత కలగలేదు. ప్రేమల వాక్యం ఏమిటంటే తనకు కలిగినంతయు వ్యర్థం చేసుకొనను, ధనమంతయు వ్యర్థం చేసుకొనను, డబ్బంతయు వ్యర్థం చేసుకొనను. ప్రేమల చివరికి ఆమె యొక్క ఆలోచనతో ఉంది. ప్రేమల ఆమె కలిగినంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనం లేకగా ఉండెను. ఆమె అంత మాత్రం కాదు, ఆమె అంతటా సంకట కలిగిన చాలా దుఃఖంతో వేదనతో పడుతున్న స్త్రీగా మనం గమనించగలము. ప్రియమల్ల 27వ వచనం గమనిస్తే, ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రం మాట ముట్టినలా బాగుపడిననుకొని జనసమూహములలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. క్రీస్తునందు ప్రియమన్నోలరా, అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, తనకు ఎలాంటి స్వస్థత కలగలేదు. కానీ చివరకు యేసు ప్రభు నిజమైన దేవుడని, యేసు ప్రభు దగ్గరికి వెళ్తేనే స్వస్థపరుస్తాడని తన మనసులో అనుకునే ప్రేమలా తను ఎంతగానో బాధతో కురుంగుతో పరిగెత్తుకుంటూ వస్తుంది. ప్రేమలా ఆయన యొక్క వస్త్రం మాత్రం ముట్టి చాలు నేను బాగుపడుతున్నానని తన హృదయంలో విశ్వాసించింది, తనలో అనుకున్నది. ప్రేమలా నిజంగానే ఈ దినం వాక్యం ఏంటన్నా, ప్రియ సహోదరి సహోదరులరా, ఆమె అనుకున్న విషయం ఏంటంటే ఆయన వస్త్రం మాట ముట్టి చాలు నేను బాగుపడతానని అనుకున్నది. ప్రేమల వెంటనే ఆమె చేసిన విషయం కార్యం అంటే చూడండి, వెంటనే ఆమె రక్తస్రావం కట్టెను అని లేఖనం తెలియజేసింది. శరీరంలోని బాధ నివారణమైన. ప్రేమల 34వ వచనంలో గమనించిందే అందుకంటాడు, అందుకైన కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని లేఖనం తెలిసింది. ప్రేమలరా, ఇలా ఈ దినము వాక్యం ప్రియ సహోదరి సహోదరులరా, నీలో కష్టములు లేక నీలో బాధలు నీలో వేదనలు ఎంత ఉన్నాకంటే యేసయ్య దగ్గరికి వచ్చే టైంలో నీ బాధ నివారణ కలిగిస్తుంది. ప్రేమలరా, ఆయన కృంగి వారిని లేవనెత్తేవాళ్ళు, బాధలో ఉన్నవారిని లేవనెత్తిండు, కష్టంలోని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. తన కలిగినంతయు వ్యయం చేసుకొని చూడండి, 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ కష్టపడుతుంటే ప్రేమ ఎంత బాధాకరంగా ఉంటుంది, ఎంత వేదనకరంగా ఉంటుంది, ఎంత మీరు కొంచెం ఆలోచన చేయవలసినగా ఉన్నాము. ప్రేమలో అనేక మంది దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకున్న పరిస్థితిలో ఉండి స్త్రీగా ఉంటుంది. కానీ ప్రియమైన తనలో అనుకున్నది ఏమేమి అనుకున్నదంటే, యేసయ్య దగ్గరికి వస్తే నేను బాగుపడతాను, యేసయ్య దగ్గరకు స్వస్థత కలుగుతుంది, యేసయ్య దగ్గరకు గుణపడతానని తనలో అనుకుని ప్రియమైన యేసయ్య దగ్గరికి వచ్చింది. అంత మాత్రం కాదు, యేసయ్యని గురించి ఈ స్త్రీ
తప్పక విని ఉన్న స్త్రీగా మనం గ్రహించుకోగలగలము ప్రియమనులా. ఎందుకంటే అనేక ప్రాంతాలకు వెళ్ళింది, తనకు నయం కాలేదు. కానీ యేసయ్య దగ్గరికి వస్తే నేను బాగుపడతాను, యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని ఒక దృఢ నమ్మకంతో ప్రియమనులా యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అట్లీస్ట్ తన యొక్క వస్త్రం కానీ ముట్టితే నేను బాగుపడతానని తనలో అనుకునే రీతిగా ప్రియమనులా యేసయ్య దగ్గరకు వచ్చి వస్త్రము ముట్టిన వెంటనే యేసయ్యలోని ప్రభావము ఆ స్త్రీకి కలిగింది ప్రేమలా అంటున్నాడు. వెంటనే చూడండి 30వ వచనంలో, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమ్మునకు తిరిగి నా వస్త్రమును ముట్టినది ఎవరని అడుగుగా. ప్రియమైన వాళ్ళరా చూడండి, యేసు ప్రభు యొక్క ప్రభావము ఆ స్త్రీకి వెలిగింది. యేసయ్య యొక్క శక్తి, యేసయ్య యొక్క ప్రభావము, యేసయ్య యొక్క విలువ ఆ స్త్రీకి తెలిసింది ప్రియముల. వెంటనే ఆ స్త్రీ యొక్క ప్రియమనుల భయముతో వణుకుతూ ఉంటున్నాడు. అందుకంటున్నారు శిష్యులందు, ప్రభువా ఇక్కడ అనేక మంది జనాలు ఉన్నారు కదా, అనేక మంది ప్రజలు కూడినారు కదా, ఇలాంటి గుంపులలో ఎవరు ప్రభావం మిమ్మల్ని తాకినారంటే కాను నాలోని ప్రభావము బయలు వెళ్ళను, నాలోని పవర్ వెళ్ళినది. నిజమే ప్రియులా, ఈ దినం వాక్యం ప్రియ సహోదరురా, దేవుని యొక్క పవర్ ప్రియమల. ఎవరైతే ఆయన్ని వెతుక్కుంటూ వస్తారో, ఎవరైతే ఆయన్ని దగ్గరకు వస్తారో ఆయన యొక్క విలువ, ఆయన యొక్క ప్రభావం ఖచ్చితంగా దొరుకుతుంది ప్రియులా. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క నూతన బలం మనకు అనుగ్రహిస్తుంది. అందుకంటున్నారు చూడండి 31 వచనం అంటున్నారు, ఆయన శిష్యులు జనసమూహమును నీ మీద పడుచుంటా చూచున్నావే. జనులందరూ నీ మీద ఉంటున్నారు కదా, ప్రజలందరూ నీ దగ్గర ఉంటున్నారు కదా, ఇలాంటి కిక్కిరికి ఉంటున్నారు కదా, ఇలాంటి సమయంలో ప్రభువా మేము ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నావే అంటే, కానీ ప్రియులా అనేక మంది ఉన్నారు, అనేక జనం అక్కడ ఉన్నారు, కానీ దేవుని యొక్క ప్రభావము వాళ్ళందరికీ వెళ్ళలేదు. కానీ ఎవరైతే ఆసక్తి కలిగి, ఎవరైతే వేదంతో, ఎవరైతే బాధతో ఆయన దగ్గరికి వెళుతున్నారో దేవుని యొక్క ప్రభావము వాళ్ళ దగ్గరికి వెళుతుంది. నిజంగానే ప్రియమనులారా 32వ వచనం అంటున్నారు చూడండి, ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని చుట్టూ చూచెను. అక్కడ ఉన్న ప్రజలను చూస్తున్నారు, ఎవరు ముట్టింది అని చూస్తున్నారు పరిగెత్తుకుంటూ ప్రేమలా. కానీ చూడండి 33వ వచనం అంటున్నారు, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు చెప్పాను. 37వ వచనం అంటున్నాడు, ఇట్లా ప్రభు యొక్క చూడండి వెంటనే ఎంతో భయముతో, ఎంతో వణుకుతో, ఎంతో బాధతో అంటుంది, ప్రభువా నేను ముట్టింది నేనే, మిమ్మల్ని ముట్టింది నేనే అని తెలియజేస్తుంది ప్రియుల. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క పవర్ ఎవరైతే దేవుని వరకు ఎదురు చూస్తుంటారో, దేవుని విశ్వాసం ఉంటారో వారి ఎదుకు తప్పక వస్తుంది ప్రియుల. వారికి స్వస్థత తప్పక దొరుకుతుందని లేఖనం. అందుకంటే 34 వచ్చి అంటున్నాడు, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గాలదానవై పొమ్మని, నీ బాధ నివారణమని అని నీకు స్వస్థత కలుగాకని ఆమెతో చెప్పాను. ఇదేనేమో వాక్యం వింటున్నా ప్రియ సహోదరురా, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే ఆయన విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తామో, నమ్మకంతో ఆయన దగ్గరికి వస్తామో, ఆయన తప్పక మన యొక్క రోగములను స్వస్థపరిచి మనకు సంపూర్ణ ఆరోగ్యము కలుగు చేస్తారని తెలియజేస్తున్నాం ప్రియ. ఇంకొక మరి వాక్యము మనం తెలియజేస్తాను చూడండి. లూకాసు సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. లూకాసు సువార్త తీసిన చదవండి, 18వ అధ్యాయము 33వ వచనంలో మనకు గమనించినట్లయితే, ఇందులో ప్రియమనురా అనేక సంవత్సరం నుండి ఒక గుడ్డివాడు ఉన్నారు, భిక్షవాడు ఉన్నాడు. ఆయన యెరికో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడు కొనుచుండెను. జనసోములు దాటిపోనొచ్చున్నట్లు ఆ చప్పుడు విని ఇది ఏమని అడుగగా, ఈయన నజరేయుడైన యేసు ఈ మార్గం వెళుచుండని వానితో చెప్పిరి. ప్రియమనులారా ఇక గమనించండి, ఇతను ఒక గుడ్డివాడుగా ఉన్నాడు, అక్కడ భిక్షం అడుగుచున్నాడు. అలా జనసోములు గుంపుగా ఉండుట పరిగెత్తు చూచి అనేక మంది వెళుతూ చూచి అక్కడ చప్పుడు విని ఇక్కడ ఏమి జరుగుతున్నాయి వింటున్నాడు. ప్రియమనులారా తను పుట్టిన మొదలుకొని గుడ్డివాడుగా ఉంటున్న వ్యక్తి ప్రియమనుల, సాధారణంగా మనం కన్నులున్న వారే చాలా కష్టపడుతుంటాము, కానీ గుడ్డివాడు ఒక పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి ప్రియమనుల. ఏ రీతిగానే తన చూపు పొందాలని వాంఛతో ఉన్నాడు, ఏ రీతిగానే ప్రపంచాన్ని చూడాలని వాంఛతో ఉన్నాడు ప్రియమనుల. అలాంటి పుట్టిన నుండి గుడ్డివాడిగా ఉంటున్న వ్యక్తి ప్రియమనుల ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు ప్రియమనుల. యేసయ్య యొక్క ప్రభావం, యేసయ్య యొక్క పవర్, యేసయ్య యొక్క శక్తిని అతను గ్రహించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఏ రీతిగానే సరే యేసు ప్రభు నేను
చూడాలి. యేసు ప్రభు ఈ దారిని వస్తున్నాడని ఆ యొక్క చప్పుడు విన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. ప్రేమ యేసు ప్రభు కొరకై వేచి ఉన్నాడు. యేసు ప్రభు కొరకై అతడు ఎదురు చూస్తున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందని అడుగగా 37వ వచనంలో, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. యేసు ప్రభు గారు ఈ మార్గంలో వెళ్తున్నాడయ్యా, అందుకే ఈ యొక్క జనాభా శబ్దంగా ఉంది, అనేక మంది నాయిస్ పొల్యూషన్గా ఉంది కనుక అని అతనితో చెప్తూ వెంటనే ఆయన ఎంతో వాంఛతో ఉన్నాడు. ఆ యొక్క మాట మాత్రం యేసు ప్రభు ఈ మార్గముగా వస్తున్నాడని మాట విని వెంటనే ప్రియమణుల చూడండి 28వ వచనంలో, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకులు వేయుగా. అదేం చేస్తున్నాడు, వెంటనే యేసు ప్రభు ఈ ఒక మార్గంలో వెళ్తున్నాడని ఆ యొక్క మాట విన్నాడు. వింటున్నాడు అంటే చూడండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నాకు గుడ్డిని కన్నులు తెరవమని చెప్తున్నా. అయినా కానీ అక్కడ ఉన్న వారందరూ అరవవద్దు, ఊరుకు 39వ వచనం అంటున్నాడు, ఊరుకుండమని ముందు నడుచున్న వారు వాడిని గద్దించిరి. ఎట్లా ఏం చెప్తాను చూడండి, ముందు వెళ్తున్నారు ప్రతి ఒక్కరు, ఎందుకు అరుస్తున్నామని అతను గద్దించిరి. కానీ ఆయన ఊరక ఉండడం లేదు, ఇంకా అధికముగా గద్దింపసాగాను, ఇంకా అధికముగా కేకలు వేయసాగాను. ఎందుకంటే యేసు ప్రభు గారి వారికి వినేటట్లుగా యేసు ప్రభు గారు విని అతను స్వస్థత దయచేలాగున ప్రార్థిస్తున్నారు, వేడుకుంటున్నారు. ప్రేమలా ఈ దినం వాక్యం ప్రియ సహోదరి సహోదరులరా, మనకు కూడా ఇలాంటి కష్టాలు రావచ్చు, ఇలాంటి బాధలు రావచ్చు, ఇలాంటి అంధకారంలో ఉన్న మనకు ఉండొచ్చు. కానీ మనము దేవునికి మొరపెట్టాలి, దేవునికి మనము ప్రార్థన చేయలేదు. మన కష్టకాలం ముందు మొరపెట్టాలి. మొరపెట్టే సమయంలో మన ప్రార్థన దేవుడు తప్పక వింటానని మీకు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రేమల లేఖనంలో చూడండి ఏమిటంటే 29 ఊరుకోమని ముందు నడిచేవారు అంటున్నారు, కానీ ఇతను ఊరుకుండం లేదు. తర్వాత వచ్చిన వాడిని గమనించినట్లయితే చూడండి, వారు మరి ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణింపమని కేకలు వేస్తున్నారు. ప్రజలు చెప్తూ ఉన్నారు, అయినా కానీ అతను వినడం లేదు, ఇంకా ఎక్కువగా చెప్తున్నాడు, ఇంకా కేకలు వేస్తున్నాడు. దేవుని యొక్క చెవులో ఇతని మాటలు స్వరం వినలాగున ఇంకా అనేకమైన శబ్దంతో ప్రేమను కేకలు వేస్తున్నాడు ప్రేమల. కానీ చూడండి 40వ వచనం, అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. ప్రేమనులా చూడండి, మనకు కూడా కష్టాలు వస్తాయి, మనకు కూడా బాధలు వస్తాయి, మనకు కూడా అనేకమైన నిందలు వస్తాయి. వాటిని మనం వినపడాలంటే దేవునికి మనము మొరపెట్టాలి. మన తప్పక మనం మొర విని దేవుడికి మనకు ప్రతిఫలం ఇస్తారు. ప్రేమలో దేవుడు మనకు సమాధానం ఇస్తారు, దేవునికి మనకు జవాబు తప్పక దయచేస్తారు. చూడండి, ఈ గుడ్డివాడును అనేక మంది ఊరుకోమని కేకలు వేస్తున్నారు, కానీ అతను మాత్రము ఊరుకొనలేదు. దేవుని చెవులో పడేలాగా ఇంకా ఎక్కువ కేకలు వేస్తున్నాడు. మనం కూడా దేవునికి మొరపెట్టాలి. మన మొర విని దేవుడు మనకు ప్రతిఫలము తప్పక అనుగ్రహిస్తాడు. చూడండి 40వ వచనంలో ఏమంటున్నంటే, ఇతని మాటలు విని అంతటా యేసు నిలిచి వాని యొద్దకు నన్ను తీసుకుని రమ్మని చెప్పిన. ఎట్లా దేవుని యొద్దకు నన్ను యొద్దకు వాడిని తీసుకుని రమ్మని చెప్తున్నాడు. ప్రేమలా అతన్ని తీసుకొని వెంటనే వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకు ఏమి చేయగోర్చున్నావని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోర్చున్నాను నేను. ఎట్లా నీకేం కావాలి, ఎందుకు అరుస్తున్నావు అని జనులందరూ అడిగినప్పుడు నీకేం కావాలన్నప్పుడు, అయ్యా నేను చూపు పొందగోర్చున్నాను, ఈ లోకంలో నేను పుట్టిన మొదలుకొని గుడ్డివాడిగా ఉన్నాను, నాకు ప్రపంచాన్ని చూడాలని, నీ వాక్యాలు చదవాలని, నీతో మాట్లాడాలని, అనేక ప్రపంచాన్ని చూడాలని అని ఎంతో వాంఛున్నాను. కానీ నాకు గుడ్డితనము కలుగు చేయుటకు, నా గుడ్డితనం తీసివేయటకు ఎవరికి ముందు రాలేదు. కానీ నీవు నాకు నజరేయుడైన క్రీస్తుని నేను ఎరుగున్నాను, నీ ఎద్దకు నిన్ను వచ్చినాను, నాకు గుడ్డితనము తీసివేయ్యా అని మొరపెట్టిన వెంటనే అంటున్నాడు. చూడండి 41వ వచనం, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకు ఏమి చేయగూర్చున్నావని అడుగుగా వాడు, ప్రభువా చూపు పొందగూర్చున్నాను నేను. యేసు చూపు పొందుము. ఇట్లా ఏం చెప్పాడు, వెంటనే యేసు ఏం చెప్పారంటే, యేసు ప్రభు గారు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని అతనితో చెప్పాను. నిజమే ప్రియమనులా, ఈ దినము వాక్యం అంటున్నాం. ప్రియ సహోదరి సహోదరురా, విశ్వాసం మనకు ఉన్నట్లయితే దేవుడు మన కొరకు గొప్ప గొప్ప కార్యాలు
చేయగలడు. విశ్వాసం మనం ఉంటే ప్రియుడ గురుడితనమును తీసివేయగలడు. విశ్వాసం మనం ఉంటే అంధకారమును తీసివేయగలడు. విశ్వాసం మనకు ఉంటే ప్రియుడ మనము పొందవలసిన కార్యములను జయము తప్పక పొందుకుంటామని తెలియజేస్తున్నాము. విశ్వాసము ముఖ్యము ప్రియమనుల. నువ్వు ఏ కార్యం చేయాలని కానీ ఏ పని చేయాలని కానీ నీకు ఫస్ట్ ఏం కావాలి? ముఖ్యంగా విశ్వాసము ఉండాలి ప్రియమను. చూడండి అందుకంటున్నాడు చివరి వాక్యంలో యేసు చూపు పొందమని చెప్పిన వెంటనే వాడు చూపు పొంది దేవుని గణపరచుచు ఆయన వెంబడించును. ప్రజలందరూ చూచి దేవునికి స్తోత్రములు చేసిరి. ఈ దినమ వాక్యం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మన కష్టంలో ఉన్నా సరే, మన వేదనలో ఉన్నా సరే, మన బాధలు ఉన్నా సరే, మన అంధకారంలో ఉన్నా సరే, అందుకని నువ్వు భూగర్భంలో ఉన్నా సరే నేను చూస్తున్నాను, ఆకాశంలో కానీ నేను చూస్తున్నాను, జల సముద్రంలో వెళ్ళినా కానీ నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు ప్రేమ. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మనల్ని చూస్తే దేవుడు, మనం రక్షించే దేవుడు, మనం కాపాడే దేవుడు అని తెలియజేస్తూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూటాన్ని ముగించుకుందాం. దాని నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియమనురా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకునైనా మీకు వాక్యముతో మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. మీరు చెప్పిన రీతిగా తండ్రి ప్రభా, మీ యుద్ధకు వచ్చే వారిని మీరు ఎంత మాత్రం చేసే దేవుడు కాదనైనా మీరు ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు తండ్రి ప్రభా. 12 ఏళ్ళ నుండి రక్తస్రావంతో ఉన్న స్త్రీని మీరు ప్రభు స్వస్థపరిచారు. మీకు వందనైనా అలాంటి విశ్వాసాన్ని మా ఒక్కొక్కరు దయచేయమని కోరుతాను ప్రభు. తనకి కలిగినంత వ్యర్థం చేసుకుని ప్రభు మీకు చివరికి నీవే నాకు దిక్కని మీ పాదంలో వచ్చిన స్త్రీని ప్రభు మీరు బాగు చేశారయ్యా, మీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభు పుట్టిన మొదలుకొని గుడ్డివారిగా ఉన్న వ్యక్తిని ప్రభు తన యొక్క తండ్రి ఆసక్తితో ప్రభు మీకు మొరపెట్టే సమయంలో ప్రభు మీరు వారికి ఉత్తరం ఇచ్చి ప్రభు వారికి స్వస్థత పరిచారు ప్రభు, మీకు వందనాలు తండ్రి. అలాంటి గట్టి నమ్మకమును, అలాంటి గట్టి విశ్వాసాన్ని ఒక్కొక్కరు దయచేయమని కోరుతున్నాం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా చూస్తున్న ఒక్కొక్క నిమిత్తమై మీకు వందనాలు ప్రభా. వారికి కష్టంలో ఉన్న తండ్రి, వ్యాధులు ఉన్నా సరే, బాధలు ఉన్నా సరే, దుఃఖంలో ఉన్న వారి కొరకే ప్రభా ఈ యొక్క వాక్యమునైనా వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు వారిని నడిపించమని కోరుతున్నాం తండ్రి. వారిని వారి కుటుంబం బలపరచమని కోరుతున్నాం. అయ్యో నేను ఎంతో కష్టంలో ఉన్నాను, ఎంతో బాధలు ఉన్నాను అని బాధపరుచున్న ప్రతి ఒక్కరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం తండ్రి. బిడ్డలకు వివాహం కాలేదని తండ్రి, బిడ్డలకు జాబ్ దొరకలేదని కష్టంలో ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కన్నిటిని తోడమని కోరుతున్నాం, వారి బాధను నివారణ చేయమని కోరుతున్నాం ప్రభు. నా ప్రభు నాకు సహాయం చేశాడు, నా ప్రభు నాకు స్వస్థత దయచేశాడు, నా ప్రభు నాకు గొప్ప కార్యం చేశాడు తండ్రి. మీకు సన్నిధిలో గొప్ప సాక్షి బిడ్డగా వాడుకోమని, మీకు ప్రసన్నత తోడ్పాటుతో ఒక్కొక్కరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.